హలో హాయ్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ అయితే సాలిడ్గా ఓపెన్ అవడమే కాకుండా సాలిడ్గా క్లోజింగ్ కూడా వచ్చాయి. నిఫ్టీ వచ్చేసి 148 పాయింట్స్ వస్తే అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసి 312 అండ్ సెన్సెక్స్ వచ్చేసి 384. సో మిడ్ నిఫ్టీ అయితే కనుక ఫ్లాట్గానే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. అది మార్నింగ్ నుంచి కూడా ఆల్మోస్ట్ 15 మినిట్స్ రేంజ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అక్కడక్కడనే అదే వాల్యూలో అటు ఇటుగా తిరుగుతూ ఉంది. పెద్దగా ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ అయితే చేసింది, బట్ అక్కడ నుంచి కూడా ఫుల్ విక్స్ అయితే చాలా దారుణంగా అప్ డౌన్ ఫుల్ కొట్టేసింది. సో ఓవరాల్గా ఏదైతే ఒక 30 మినిట్స్ రేంజ్ ఉందో అదే 30 మినిట్స్లోనే 88 పాయింట్స్తో ఫ్లాట్గా అయితే మిడ్ నిఫ్టీ అయితే క్లోజ్ అయిందని అయితే చెప్పొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ఎప్పుడైతే మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్ అయ్యిందో అండ్ నెక్స్ట్ వీ షేప్ రికవరీ, అదర్వైజ్ ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ అని చెప్పామో అక్కడ కూడా వచ్చేసింది. సో ఇంకా కంప్లీట్గా మనకి ఇక్కడికి వచ్చేసరికి బ్లూ స్కైస్ గోన్, అంటే ఇక్కడ ఎక్కడ కూడా నో సపోర్ట్స్ అండ్ నో రెసిస్టెన్స్ ఉంటాయి. అంటే హిస్టారికల్ క్యాండిల్స్ కానీ చార్ట్స్ కానీ ఇక్కడ ఉండవు అనమాట. సో మనం ఫిబ్నాచి రిట్రేస్మెంట్ బట్టి టార్గెట్స్ అయితే ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇంత పెరిగిన తర్వాత డెఫినెట్గా మనకు ఒక కన్సల్టేషన్ పీరియడ్ వస్తే బెటర్గా ఉంటుంది. బట్ మనం మొన్న వీక్లీ అనాలిసిస్లో కూడా చూసుకున్నాము. ఓవరాల్గా చూసుకుంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో కంప్లీట్గా ఒక బుల్లిష్నెస్ చాలా స్ట్రెంగ్త్తో అయితే కనిపిస్తూ ఉంది. సో మనకి మంత్లీ ఎక్స్పైరీ కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇమీడియట్గా షార్ట్ అయితే చేయొద్దు. ఈరోజు హై అండ్ లో ఏవైతే ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీక్ కంప్లీట్గా మనం ట్రేడ్ చేసుకోవడానికి. సో ఈరోజు కూడా చూసుకుంటే కనుక మంచిగా సాలిడ్గానే గ్రీన్ క్యాండిల్ అండ్ ప్రీవియస్ డే ఏదైతే ఉందో దాని పైననే క్లోజ్ అయితే అయ్యింది. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి చాలా పాజిటివిటీగానే ఉంది. బట్ ప్రాఫిట్ బుకింగ్ వస్తే కనుక చాలా సాలిడ్గా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో డేటా వచ్చేసి కొంతవరకు మనకి బేరిష్నెస్ అయితే చూపిస్తూ ఉంది. లాస్ట్ మినిట్ సెల్లింగ్ కూడా వచ్చింది కదా, 15 మినిట్స్లో ఒకసారి చూద్దాము. ఓకే, అండ్ నిఫ్టీ వచ్చేసరికి మంచిగానే ఏదైతే ఒక డిప్ వేసుకున్నా కానీ మళ్ళీ క్లియర్గా వస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ డిప్ అండ్ దెన్ ఇట్ విల్ గో లైక్ దిస్ అనేసి అయితే మనం భావించవచ్చు. బట్ ఈరోజు కూడా క్యాండిల్ అయితే మంచి సాలిడ్గానే ఉంది అండ్ ఆల్ టైమ్ హై అనేటువంటి 25,800కి మించి వచ్చింది. సో 26,000కి వెళ్ళిపోతే కనుక మార్నింగ్ ఓపెనింగే పెద్దగా పాయింట్స్ ఏం లేవు. ఇంకొక 60-70 పాయింట్స్ ఉంటే కనుక మనకి 26,000కి వెళ్ళిపోతుంది. సో 26,000 దగ్గర కూర్చుంటే మాత్రం మనకి మ్యాక్సిమం కన్సల్టేషన్ అవ్వడానికి 15 మినిట్స్లో ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం షార్ట్ కవరింగ్ ర్యాలీకి కూడా మనకి ఛాన్స్ అనేది లేకుండా అయితే పోదు. సో అది కూడా మనం మైండ్లో అయితే పెట్టుకోవాలి. సో మనకి 15 మినిట్స్లో కనుక చూసుకుంటే ఈరోజు నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెనింగ్తో పాటు ఫస్ట్ ఏదైతే 25,920 లెవెల్స్ ఉందో అక్కడ నుంచి ఒక రిజెక్షన్ అండ్ అక్కడ నుంచి ఉయ్యాల జంపాలు ఆడేసి ఇక్కడైతే క్లోజింగ్ అయితే ఇచ్చేసింది. సో రేపటికైతే మనకి 26,000 లెవెల్స్ అనేవి పొజిషనల్గా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి నో ట్రేడ్ జోన్ వచ్చేసి రేపటికి 25,950 అండ్ 25,900, ఓన్లీ ఒక 50 పాయింట్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ కనుక బ్రేక్ అయ్యింది అంటే కనుక మనం ఇక్కడ గమనించవచ్చు చాలా వరకు మనకి ఇది మేకర్ బ్రేక్ లెవెల్స్. ఈ టూ కూడా యాజ్ పర్ ఎస్టర్డేస్ ప్రైజ్ యాక్షన్, అంటే ఈరోజు ప్రైజ్ యాక్షన్ బట్టి చూసుకుంటే కనుక సో ఇన్ కేస్ 25,900 బ్రేక్ అయ్యింది అంటే కనుక మంచిగా ఇక్కడ నుంచి మనకి సేమ్ ఫస్ట్ టార్గెట్ అనేది చాలా ఈజీగా మనకి ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 48 పాయింట్స్ మంచి రిస్క్ రివార్డ్ రేషియో కూడా ఇక్కడ మనకి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 25,797 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 25,704. సో ఫస్ట్ 15 మినిట్స్ వెయిట్ చేయండి, ఆ క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి అండ్ ఎలా ఫామ్ చేసింది అనేది బెటర్గా చూడొచ్చు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ చిన్న ఒక 30 పాయింట్స్ 40 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బౌన్స్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, అండ్ అప్ సైడ్ వచ్చేసి 25,950. ఓకే, మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,996. మనం ఇందాక డైలీ క్యాండిల్లో చెప్పుకున్నట్టు 26 కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక 26,049 వచ్చేసి ఇవి చాలా ఫాస్ట్గా అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి బికాజ్ ఆఫ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ.
ఓకే. అండ్ ఇమీడియట్గా ఒకవేళ గ్యాప్ అప్ అయినా సరే ఇమీడియట్గా ఫస్ట్ క్యాండిల్లోనే మనం తీసుకోకుండా మళ్ళీ ఒక రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. ఒకవేళ రీటెస్ట్ రావట్లేదు, వెళ్ళిపోయింది అంటే కనుక ఏదో ఒక టైంలో రీటెస్ట్ వచ్చినప్పుడు అప్పుడే తీసుకోండి. బట్ ఫస్ట్ ఇనీషియల్గానే ఉన్నప్పుడు మనం క్యాపిటల్ అయితే రిస్క్ అయితే చేయొద్దు. అండ్ ఎక్స్పైరీ కూడా దగ్గరలో ఉంది కాబట్టి నిఫ్టీది లైక్ ఇంకా డికే అండ్ ప్రీమియం అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి సో ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక నేను బయింగ్ అయితే ఇంట్రెస్ట్ అయితే లేదు. 54,199 అంటే 54,200 లెవెల్స్ అనుకోండి. ఓకే, ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక ఏది గ్యాప్ అప్ అయితే కనుక డెఫినెట్గా గ్యాప్ మళ్ళీ బౌన్స్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి రీటెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 54,300 అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఎవ్రీ 100 పాయింట్స్కి బుక్ చేసుకుంటూ వెళ్ళడమే. అందుకే నేను ఈ మార్కింగ్ కూడా పెట్టలేదు, ఆ విషయం మీకు చెప్దామనేసి. టార్గెట్ 2 అండ్ టార్గెట్ 3 వచ్చేసి 54,500. ఎవ్రీ 100స్కి ఒక్కొక్క ట్రయల్ చేసుకుంటూ వెళ్ళడమే అప్ సైడ్ అయితే కనుక. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 54,000లో ఇక్కడ కూడా మనకి ఒక బౌన్స్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంది. బట్ ఇన్ కేస్ ఈ రెండింటి మధ్యలోనే క్యాండిల్ కనుక కూర్చుని టైంపాస్ చేస్తుంటే కనుక కంప్లీట్గా స్కాల్పింగ్ తప్ప పెద్దగా ఇంట్రాడే ఆపర్చునిటీస్ అయితే రావడానికి అయితే ఛాన్స్ లేదు. ఇన్ కేస్ 54 కూడా బ్రేక్ అవుతే కనుక నేనైతే సెల్లింగ్ ఇక్కడ ప్లాన్ అయితే చేస్తాను. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 53,900 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 53,796, అఫ్ కోర్స్ 800 అండ్ టార్గెట్ 3 వచ్చేసి 53,600. సో ఇవైతే మనకి లైక్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్కి అయితే ఉన్నాయి. ఒకసారి ఫిన్ నిఫ్టీ కూడా క్విక్గా చూసేద్దాం. ఫిన్ నిఫ్టీలోకి వచ్చేసరికి సేమ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా అయితే ఉన్నాయో అలాగే ప్రైస్ యాక్షన్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ 25,000 కనుక బ్రేక్ అయితే అండ్ దాని ఫాలోఅప్ దాన్ని బట్టి రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా మంచిగానే ఉంది. అండ్ 25,049, 25,101 వచ్చేసి సెకండ్ టార్గెట్, 25,153 వచ్చేసి థర్డ్ టార్గెట్గా ఉన్నాయి. ఎవ్రీ 50 పాయింట్స్కి మనకి ఒక ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటూ వెళ్ళడమే. అండ్ ఇక్కడ కూడా లైక్ డౌన్ సైడ్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక 930, 40 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఈ లెవెల్ నుంచి ఉంటాయి. సో ఇది కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,805 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 24,698 అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చి 24,597. సో ఇవి బ్యాంక్ ఫిన్ నిఫ్టీకి సంబంధించిన ట్రేడ్ డీటెయిల్స్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో. అండ్ ఈరోజు 9 o'clockకి లైవ్ అయితే ఉంటుంది క్రిప్టో కరెన్సీది. సీ యూ ఆల్ దేర్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.